హాయ్ ఫ్రెండ్స్, ఇది నా వెహికల్. నేను ఇప్పుడు ఓల్డేజ్ హోమ్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళేసి నా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ఓల్డేజ్ హోమ్లోనే చేసుకుంటాను. ఇది మా ఓల్డేజ్ హోము. చూడడానికి ఇల్లులాగే ఉంటుంది. ఈడేమో మా హోమ్ మదర్, ఏమంటారు, వంటలక్క. ఈవిడేమో మన హోమ్లో ఉన్న మేము ముద్దుగా వేవా గారు అని పిలుచుకుంటాము ఈవిడిని. వేవా గారు. ఈవిడ నిర్మల. మేము ఇక్కడ హోమ్లో బేబీ అని పిలుచుకుంటాము అందరం కలిసేసి. ఈడేమో వేవా గారు. హాయ్ చెప్పండి. అరుణమ్మాయి వాళ్ళ వంట ఏం చేస్తున్నారు? వేడి వేడిగా పెసరట్టు తయారవుతుంది. మళ్ళీ తర్వాత పచ్చడి ఉంది. 10:30 అయిపోయింది. ఇంకా ఇవాళ నాకే టిఫిన్ చేస్తున్నారు. మళ్ళీ తర్వాత రుచిగా కాకరకాయ ఫ్రై. చాలా ఓపికగా చేస్తారు ఈవిడ పనంతా. మళ్ళీ తర్వాత ఈవిడ పేరు అంజమ్మ. ఫోన్లో సీరియస్గా మాట్లాడుతుంది, డిస్టర్బ్ చేద్దు. తర్వాత వచ్చేసి మాట్లాడదాము వాళ్ళ పిల్లలతోటి. ఇక్కడ డైనింగ్, ఇక్కడ కూర్చునేసి టిఫిన్ కొంతమంది ఇక్కడ తింటారు. మళ్ళీ తర్వాత ఇలా చైర్లు వేసుకొని తింటారు. మళ్ళీ తర్వాత ఇక ఇక్కడ ఉన్నారు కదా సీరియస్గా. ఈవిడ పేరు ఏంటంటే ప్రమిళ గారు. చక్కగా పాటలు పాడతారు. చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు కచేరీలు కూడా ఇచ్చారట. హాయ్. ఇక్కడ పెట్టలేదు మీకు. ఇంకొక ఆవిడ ఉన్నారు. ఆవిడకి కెమెరాలు కనపడడం ఇష్టం ఉండదు. సో మనం వాళ్ళ ప్రైవసీని ఇది చేయాలి. సో ఇదంతా ఇలా ఉంటాము. 10:30 అయింది ఫ్రెండ్స్. చెప్పండి. 11 అయిందా? చూడండి టైము. రాజీ మాట్లాడమ్మా. ఇక్కడ నేను ఒక్క నిమిషం. తను రాజేశ్వరి. ఇక్కడ మా అందరికి కూడా పెద్ద దిక్కు అని చెప్పాలి ఒకలాగా. ఆవిడ లేదో మా ఇంట్లో ఒక్క పని కూడా కాదు. ఖచ్చితంగా ఆవిడ పొద్దున వచ్చేసి టీలు కాఫీలు పెట్టడం దగ్గర నుండి మళ్ళీ తర్వాత ఇల్లు వాకిలి అంతా ఊడ్చి నీట్గా, మళ్ళీ తర్వాత అన్నం మధ్యాహ్నాలు అన్నం వడ్డిస్తుంది అమ్మాయి. మళ్ళీ ఇక్కడ సుజాత గారు. హాయ్ చెప్పండి. చెప్పండి ఏమన్నా మీరు ఏం చేస్తుంటారు? చేతులు కట్ట న్యాచురల్. మీకు ఏం న్యాచురల్గా ఇది ఏంటి అంటే ఒక ఇంటి వాతావరణం లాగా. అందులో రంగనాథ్ సార్ గారు మెయింటైన్ చేస్తున్నారు. ఆయన నా కొడుకులాగా భావిస్తున్నాను. అందుకని చెప్పేసి ఇది నా ఇల్లు అనుకున్నా కాబట్టి నా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, వచ్చిన వాడికి మర్యాదగా కాదు. ఇప్పుడు వాళ్ళకి అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నా మనసు ప్రకారం వాడికి కాఫీ కానీ మంచినీళ్ళు కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది అందిస్తున్నాను. అగో అమ్మ చూడండి అప్పుడు ఎట్లా చూస్తుందో. అమ్మ చెప్పండి అమ్మా, ఎందుకు ఎలా చూస్తున్నారు? ఏమన్నా చెప్తారా? అందరికీ హాయ్ చెప్తారా ప్రేక్షకులందరికీ? ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను. అమ్మ చాలా చక్కగా పాటలు పాడతారు. మళ్ళీ తర్వాత ఒక పాట ఒక్క లైన్ పాడండి. ఒక్క లైన్. పెళ్ళి చేసుకుని పాడండి. మళ్ళీ పాడదాము. చాలా బాగా పాడారు. చాలా థ్యాంక్స్ అండి. ఒక రోజు మొత్తం అమ్మది పాట అంతా మీకు యూట్యూబ్లో పెడతాను. అమ్మ మీరేంటి పొద్దున సీరియస్గా మాట్లాడుతున్నారు? ఎప్పుడు పెన్షన్కి వెళ్ళేది? పెన్షన్కి కేవైసీ వస్తారు, లేదంటే ఏదో ఒకటి చేద్దాం. ఇక్కడ అడ్రస్ చెప్తే వెళ్ళేసి అదేదో మీరు అక్కడ కేవైసీ చేసుకొని రేపు వచ్చేస్తే సోమవారం కదా ఓ పని అయిపోతుంది. పిల్లలకు వస్తారు చెప్పండి. ఓకే వేవా గారు, మళ్ళీ వెల్కమ్ బ్యాక్. ఎందుకలా కోపంగా ఉన్నారు? ఎందుకు కలిగిందంట? ఎందుకు కలిగింది వచ్చారు చెప్పనా? అందరూ ఏం చేస్తున్నారంటే ఆవిడని ఇంటర్వ్యూ చేయట్లేదు. వేదవతి గారి అమ్మ
ఇలా సరదాగా అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వేడివేడి కాఫీ తాగే టైం అయింది. సుజాత గారు మళ్ళీ స్టార్ట్ చేసుకుందామా, వెళ్దామా? అంటే ఈ కందిపప్పు లోపల సబ్బులు పెట్టేస్తారు బై మిస్టేక్. పప్పు అంతా కూడా సబ్బు వాసన వస్తుంది. సో ఈ పప్పుని ఎలా చేస్తే మళ్ళీ స్మెల్ పోయి వాడడానికి రెడీగా ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్బు వాసనతో తింటే బాగుండదు కనుక ఫ్రెష్దే కందిపప్పు కాదంటే అలా అవుతుంది. మీరు మాకు ఒక ఇది చెప్తే మాకు హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు చెప్తారట ఏం చేయాలి చెప్పు, ఆ సబ్బు పోయి ఆ వాసన పోవాలంటే? అవును, అందుకే అడుగుతున్నాను. అది కాదు, ఇప్పుడు ఆ కందిపప్పులో సబ్బు వాసన పోవాలంటే ఏం చేయాలి? రాజు నీ అభిప్రాయం ఏంటి, ఏం చేయాలి? కడిగి ఎండకు పెట్టాలా? అందులో సారం పోతుందేమో కదా. లేదంటే ఒక బ్రష్ తీసుకొని బాగా వాషింగ్ పౌడర్ నిర్మా అనుకుంటే దాన్ని బాగా తెల్లగా చేయాలా? పచ్చదనం పోయి వైట్గా చేయాలా ఏంటి? చూద్దాము ఇవాళ యూట్యూబ్లో ఆ టెక్నిక్ చూసేసి మళ్ళీ అది చేద్దాం. అమ్మ మీకు అనుభవం ఉంది కదా, ఇప్పుడు ఈ పప్పులో వాసన వస్తుంది, పోవాలంటే ఏం చేయాలి? అంతేనా? పోతుందా వాసన అప్పుడు? అమ్మ మీరేం చెప్తారు, మీ అనుభవం ఏం చెప్తుంది? కాదమ్మా పప్పు గురించి ఎండబెట్టాలా? అవి కడగమంటుంది. తినేసోడు బాగా వాసన వస్తుంది, ఖరాబ్ అయింది. అందుకనే చాలా ఉంది, దగ్గర దగ్గర 5 కిలోలని ఉంది. ఈడేదో చెప్తుంది వినండి. చెప్పండి అమ్మా. ఇదేదో ఓహో ఇప్పుడు అర్థమైంది. కడుపులో నట్టలు ఉన్న వాళ్ళకి ఈ పప్పు అన్నం తినిపియాలి. కడుపులో ఇగో అక్కడ అరటమ్మ పెసరట్టు తినుకుంటూ ఇవన్నీ మాటలు ఏంటంటే ఆవిడ తినే రుచి ఇంకా పెరుగుతుందని ఫీల్ అవుతుంది. ఏమ్మా ఏమన్నా సుజాత గారు మీదే అట మిస్టేక్ కాదు. మీరు మంచం కింద అలా పెట్టకుండా అప్పుడే తీసి ఎండలో పెట్టుంటే ఇలా కాకపోయేది కదా అంట. ఈ లాయనికి అమ్మ మీరు చెప్పిన ఐడియా బాగుంది, కానీ కడుగుతే సారం పోతుందేమో. ఒక్కసారికి ఏం కదా, ఓకే ఫైన్. సో అలా చేద్దాము రండి, మనము వెళ్ళేసి కాఫీ తాగుదాం వేడివేడిగా. విందాము, అందరికీ ప్రపంచానికి తెలియాలి కదా. చెప్పండి. ఫ్యాన్ ఆఫ్ రాజీ ఫ్యాన్ ఆఫ్ మొన్ననే అర్బన్ కంపెనీ వాళ్ళ చేత బాగు చేయించి పెట్టాము. అందులో చక్కగా పర్ఫ్యూమ్ కూడా వేసి పెట్టాము. కాబట్టి అవి తిన్నాక మోషన్స్ అవుతాయి కాబట్టి దీనికి కూడా వెళ్ళచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఈ పప్పు నీతి మీకు అర్థమైందా? ఎవరికైతే అజీర్తి చేసి మోషన్స్ కావట్లేవో
లేదంటే కడుపులో నట్టలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మళ్ళీ తర్వాత కమ్మకమ్మని నిర్మా సబ్బు కలిసిన పప్పుని తినొచ్చును. పప్పుని నీళ్ళలో వేసి చూస్తున్నాము. ఒకవేళ బురుగు వస్తే దానికి పట్టినట్టే. బురుగు వచ్చింది ఇంకా రాలేదా? వైట్ అవుతుంది అట్లా మామూలుగా అంత అదంతా వేసే వేసేమ్మా ఒకసారి చూద్దాం ఇది ఏంటి దీని లెవెల్ ఏంటి అన్నది చూడాలి కదా. ఇప్పుడు ప్రస్తుతం దీని లెవెల్ ఏంటో చూడాలి. అందుకే ఒక్క గ్లాస్ పోసుకుంటున్నాను. ఒక్క గ్లాస్ పోసుకుంటున్నాను. బాగా దీన్ని వాష్ చేయాలి. ఈ టైప్ లో వాష్ చేయాలి. ఒక్క గ్లాస్ తోటి ఏమవుతుంది? మొత్తం పోయిద్దా అమ్మ? మొత్తం పోయించాలా? ఒక్క గ్లాస్ తోటి ఏమవుతుంది? ఒక్క గ్లాస్ పోసి చూస్తే నాకు తెలుస్తుంది కదా ఎంత. ఒక్క గ్లాసు 2 గ్లాసులు కాదమ్మా, పోసేయండి. పోయండి పప్పు తీసి మొత్తం అందులో పోస్తే నీళ్లు నిండా తీసుకో. ఇంకా నీళ్లు తీసుకొని పోసి అర్థమైంది. నేను అన్నది ఇప్పుడు ఆవిడ అన్నది ఏంటి అంటే మీరు తీసుకెళ్లారు కనుక మీ బాధ్యత అయింది దాన్ని, అందుకే చెప్పగలిగారు అంటుంది. అంతే కదా? వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము చూసాం కాబట్టి చెప్పాం. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎలా ఇచ్చారు విషయం అడగాలి. సుజాత గారు ఒక విషయం అడగాలి. ఈ హోమ్లో మీకు చాలా చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరు? నాకు అందరూ ఇష్టమే. ఎక్కువ ప్రమిళ గారు ఇష్టమా? మళ్ళీ తర్వాత అంజమ్మ ఇష్టమా? అరుణ ఇష్టమా? రాజేశ్వర్ ఇష్టమా? రామలక్ష్మి గారు ఇష్టమా? మళ్ళీ వేవా గారు ఇష్టమా? అందరూ నా వాళ్ళు అనుకున్నా కానీ అందరూ నన్ను ద్వేషిస్తున్నారు. ఎవరు ఎందుకు ద్వేషిస్తారు అమ్మా? ఈవిడ్ని ద్వేషిస్తున్నారు ఎవరన్నా? ఈవిడ్ని నన్ను వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోతాం, బయటకు వచ్చేది కాదు. వదిలేండి, లేదు న్యాచురల్గా ఉండాలమ్మా. ఎక్కడ ఒక్కదాని ఎందుకున్నావు? సుజాత గారు ఉన్నారు, బేబీ ఉంది. ఈవిడ దగ్గర పడుకున్నా నువ్వే లేచి అక్కడ వెళ్ళావు కదా. అమ్మ చూడమ్మా, అమ్మ మీ దగ్గర పడుకొని ఉంది కదా, ఆమె ఆ రూమ్ లోకి వెళ్ళేసి మళ్ళీ ఒక్కదాని ఉన్నా అంటుంది. జయశ్రీ వచ్చినందుకు వెళ్ళిందట. జయశ్రీ వచ్చే ముందే కళ్ళది ఆపరేషన్ అయ్యాక ఈ అమ్మ ఫ్యాన్ వేస్తుంది, నాకు ఫ్యాన్ వద్దని వెళ్ళాం. సరేలే వేవా, ఇంకేంటి మళ్ళీ కొత్త పేపర్ విషయాలు? వేవా మళ్ళీ కాకరకాయ అయింది, అన్నం అయింది, ఇంకేం చేస్తామమ్మా? ఇవి ఇట్లా ఎక్కువ కలిపితే అది మెత్తగా గుజ్జైపోతుంది పక్క సైడ్ నుండి. ఇంకేం చేస్తాం? పప్పు ఏమ్మా కాదు, ఈ బ్యాగులు అన్నీ తీసి ఒక దాంట్లో పెట్టుకుందాం. బ్యాగులన్నీ తీయండి, ఇవన్నీ ప్లేట్లన్నీ ఒక దాంట్లో పెట్టుకుందాం. అట్లా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఆ చెస్ బోర్డు ఎందుకట? చెస్ బోర్డు కూడా ఇక్కడ. అసలు ఈ చాయ్ కప్పులు ఒక్కసారైనా వాడినవా? మళ్ళీ వాడనప్పుడు తీయనన్నా మంచిగా చాయ్ కప్పులు వాడాలి. సరే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ పనులు చేసుకుంటారు. ఇప్పుడు చిక్కుడుకాయ ఉంది. అమ్మాయి చిక్కుడుకాయ ఎవరు ఒలుస్తున్నారు ఇంతకీ? చూడండి ఆ అమ్మ చూడండి చిక్కుడుకాయ ఒలుస్తా అంటుంది. ఇలా అందరూ ఒకరి పని ఒకరు చేస్తారు. రాజమ్మ చూసావా నీ పని చేస్తుంది ఆవిడ? కనీసం థ్యాంక్స్ అన్న చెప్పావా? ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అంటుంది చూడమ్మా.
అమ్మ మీరు ఏమంటారు ఇలా మాట్లాడితే? వాళ్ళు కాకరకాయ ఫ్రై చేస్తున్నారు. ఇది ఇక్కడ ఒక రూమ్ అండి, ఇది ఒక రూము. ఇందులో సుజాత గారు ఉంటారు. ఇది ఇవన్నీ కొద్దిగా క్లీన్ చేయాలి. ఇక్కడ ఇంకోరు వస్తారు. ఇక్కడ ప్రతి దాంట్లో కిచెన్ ఉంటుంది. వీళ్ళు టీలు కాఫీలు కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఏదైనా వండుకోవాలంటే ఇక్కడ చేసుకుంటారండి. మేడం చదువుతున్నారా? సరే. హిందీలో అర్థమవుతుందా? హిందీ బాగా చదువుతారా? ఓకే, గ్రేట్ అండి. మన జీవితాలని బలి చేసి కాపురమును కూల్చు గనులకు శాస్తి కాక పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకుని ప్రజలు సుఖపడగా ఇంట పైన జంట కవులవలే అంటుకు తిరగాలోయ్ ఇంట బయట జంట కవులవలే అంటుకు తిరగాలోయ్ చంటి పాపలను దంపతులెప్పుడు కంటి పాపవలె సాకాలోయ్ చంటి పాపలను దంపతులెప్పుడు కంటి పాపవలె సాకాలోయ్ పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగా కాలం నడపాలోయ్ పిల్లలు సుఖము ఉండాలో మీరెల్లరూ హాయిగా ఉండాలో. ఏంటిది? ఏం పని? ఏదో ఒక పని చెప్పొచ్చుగా. ఏం పని ఉంటుంది? నువ్వు ఇక్కడ ఏమేం పనులు చేస్తున్నావు? ఏం పని అంటే ఆ, వడ్డించుకోవడం, ఆ, మళ్ళీ అన్ని ఎక్కడని ఎక్కడ అక్కడ పెట్టుకోవడం. ఆ. ఎక్కడ అంటే వడ్డించుకోవడం, ఎక్కడిదక్కడ పెట్టుకోవడమా? అంటే నువ్వు తన తింటుందట, మళ్ళీ అక్కడ పెడుతుందట. ఇది ఆవిడ చెప్తున్న పని. నేను రోజు తిని వెళ్తాను, ఇది నా పని అని చెప్తుంది. హాయ్ గైస్, ఇవాళ మా అక్క వాళ్ళతో కలిసేసి నేను హోటల్కి వెళ్తున్నాను. మా అక్క వాళ్ళ కూతురు శ్రావణి వచ్చింది. మేమందరం కలిసి అక్కడికి వెళ్ళి చిల్ అవుతాము. డీటెయిల్ వీడియో పెడతాను. బాయ్. వెళ్తున్నాం. ఇంతకీ టిఫిన్ ఏంటి వాళ్ళ? అదే టిఫిన్. ఇదే టిఫినా? చాలా చేస్తున్నట్టున్నారు. దానికి ఒకటికి 3 వరకు అంటారు. అవునా? కనుక్కున్నారా? కనుక్కొని వేస్తాం. సరే. లాస్ట్కి ఇంత నెయ్యి వేస్తే బాగుంటుంది. నెయ్యి ఉందా ఇట్లా? ఒక్క స్పూను. వేస్తాం. ఒకటికి 3. మీరు ఇచ్చిన 2 ప్యాకెట్లే కొలుచుకున్నా 9 గ్లాస్ అయినాయి. లక్ష్మణ్ వచ్చింది, కింద 2 ఎక్కువ వచ్చారు కదా. ఇద్దరు ఎవరు? అంజు వచ్చింది. ఇంకో ఆడెవరు వచ్చారు? ఆమె ఇంతే పిట్టతండి. ఆమెది మీరు ఏమి పట్టించుకో. నాకు ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలే కానీ చెప్పా కదా ఒకరు వస్తున్నారు, వచ్చారని చెప్పి. టిఫిన్ కి ఎవరు వద్దని చెప్పలే, కింద నుండి ఫోన్ చేసి వద్దని చెప్పలేదు. ఇక్కడ మన వాళ్ళు ఏంటమ్మా అలా ఉన్నారు సీరియస్గా? నిద్రపోయి లేచారా? నిద్రపోకపోతే అలా కారమ్మా. చూడు, ఎవరిని అడగండి, బాగా నిద్రపోయి లేచినట్టుగా ఉంది ఫేస్ అయితే. ఈవిడేదో ఆలోచించి ఉన్నట్టుంది. ఏం ఆలోచించారమ్మా? అమ్మా అంత బాగవుతుందమ్మా, ఆలోచించకండి, మేమున్నాం కదా. అంజమ్మా, నువ్వెందుకు అంత నవ్వుతున్నావు? నువ్వు అటు ఇక్కడ మాట అవునా? పప్పును ఏం చేశారు ఇంతకీ? పప్పు మీద అంత పెద్ద వీడియో చేసాము. అది కాదమ్మా, కందిపప్పు. అవును, కందిపప్పును ఏం చేస్తారు ఇంతకీ? కాదమ్మా, నానబెట్టారు కదా. ఆరపోసారా? ఎక్కడ? అవునా?
ఇక్కడ పెట్టకూడదు ఇక్కడ పెట్టకూడదు ఇక్కడ పెట్టడం దాని ఉంటుంది కదా ఆ మంచం మీద మళ్ళీ వేసి అట్లా ఆరబెట్టారు పిండి బకెట్ ఇక్కడ పెట్టారు అక్కడే ఉంది టేబుల్ కింద. రేపటి ఇడ్లీయా టిఫిన్? ఇడ్లీ సాంబార్ సాంబార్లో ఆనియన్ రౌండ్గా పొట్టు తీసి బేబీ ఆనియన్స్ లాగా వేస్తారు కదా, చాలా టేస్ట్ ఉంటుంది. గాయస్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, మా అరుణమ్మ సాంబారు చాలా అద్భుతంగా చేస్తుంది. అందులో సుజాత గారు ఒక సాంబార్ పౌడర్ తెచ్చిచ్చారు వెళ్ళేసి, అది వేసి చేస్తే సూపర్గా ఉంటుంది. అందులో ఆనియన్స్ పెద్ద పెద్దగా వేస్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నాం. ఇక్కడ రెస్టారెంట్ దగ్గర వచ్చాము. ఇప్పుడు మేము అందరం కలిసి సరదాగా హోటల్కి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ లోపల బ్లాగ్ తీస్తాను, ఇంట్రెస్టింగ్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రెస్టారెంట్ పేరు అరణ్యం, జంగల్ థీమ్డ్ రెస్టారెంట్. ముందరే ఒకటి బాగా మంచి హైలైట్ చెట్టును పెట్టారు. హోటల్లో మొత్తం అలా చీకటి పెట్టారు. ఇక్కడంతా కూడా పైనంతా గ్రీనరీ పెట్టి, గ్రీన్ థీమ్ మొత్తం ఫారెస్ట్ థీమ్లో ఇలా పెట్టేసి ఎలిఫెంట్, జీబ్రా, పెట్టి ఇలా లైట్స్ అంతా పెట్టారు. గార్డెన్ థీమ్ పార్క్ తోటి ఇక్కడ కూడా ఒక ఫారెస్ట్ లాగా చెట్టు పెట్టారు. బాబా ఇక్కడ నిలబడం. ఇక్కడ ఇలా పెట్టారు. హాయ్ చెప్పు. బాగుంది. హాయ్ బాబా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బాబా? ఓకే, మేమందరం అరణ్యం అనే రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ మేము ఒక రౌండ్ నింబు సోడా తాగేసాము, మీరు మిస్ అయ్యారు. అరణ్యానికి వచ్చి ఎలా ఫీల్ అవుతున్నావు? అడవిలో వచ్చిన ఫీలింగ్ ఉందా? హాయ్ శ్రావణి, ఎలా ఉన్నా? ఇక్కడ చక్కగా వాటర్ ఫ్లో పెట్టారు, చాలా బాగా పెట్టారు. తర్వాత ఇక్కడ మేమందరం కలిసి ఫోటో దిగుతాము. కాన్సెప్ట్ అక్కడ చిన్న గున్నేనుగు ఉంది. అరణ్య హోటల్ కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళాక గైస్ అయిపోయింది. సో మళ్ళీ నేను ఇంటికి వెళ్తున్నాను. మా అక్క వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, నేను నా ఇంటికి వెళ్తున్నాను. ఓకే గైస్, థ్యాంక్ యూ. నా బ్లాగ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంగనాథ్ దరూరి. నేను కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. నేను ఇందులోపల రెగ్యులర్గా ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంటాను, ఎవరెవరిని కలుస్తుంటాను, ఇవన్నిటిని నేను వ్లాగ్ అనేది క్రియేట్ చేసి అందులో పెడుతున్నాను. ఫ్రెండ్స్ మీరందరూ ఈ ఛానల్ని చూడాలని, నేను ఇంకా ఎన్నో ఎగ్జైటింగ్ ఈవెంట్స్ ఏమేమి జరుగుతాయో అన్నీ చూపెడుతుంటాను. అందులో లాట్ ఆఫ్ ఫన్ ఉంటుంది. మీరు అందరూ ఇవి చూడాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.